తెనాలి మారిస్పేటలో అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా భక్తులచే వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. ఉభయం కట్టిన భక్తులకు అమ్మవారి వెండి డాలర్ను బహూకరించారు. శ్రావణ మాసం సందర్భంగా గత 4 శుక్రవారాలుగా భక్తులు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా మారిసుపేటలోని అప్పలస్వామి దేవస్థానం నందు ఘనంగా జరిగింది. ధర్మకర్త లంకా శివానంద కుమార్ మాట్లాడుతూ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజలను భక్తుల చేత చేయించినట్లు చెప్పారు. ప్రతి ఏటా అప్పలస్వామి గుడికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఎంతో వైభవంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాదులు కార్యక్రమాలని పర్యవేక్షించారు. అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ రామభక్త అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆఖరి శుక్రవారం ఈ సందర్భంగా భక్తులచే సామూహిక కుంకుమార్చన అలాగే వరలక్ష్మి వ్రతం చేయి తలపెట్టామండి. మాకు తెలిసి ఎక్కడా లేని విధంగా, తెనాల్లో ఎక్కడా లేని విధంగా ఉభయం కట్టిన భక్తులందరికీ అమ్మవారిది వెండి డాలర్ అందజేస్తున్నామండి. ప్రతి ఏటా ఇలాగే భక్తులు పెరుగుతూ వస్తున్నారు. ఇదే రకంగా మమ్మల్ని అందరినీ మా దేవస్థానానికి సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయి ప్రార్థన.